శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. అందరికీ నమస్కారం. మనకు తెలిసిన చాలా సినిమాలు కేవలం వినోదం కోసం తీస్తారు, కానీ కొన్ని సినిమాలు లోతుగా చూస్తే అందులో ఒక తాత్విక సందేశం దాగి ఉంటుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన సినిమా రాహుకేతు. ఇది హిందీ సినిమా. ఈ సినిమా పేరు చూస్తేనే మనం ఏదో కమెడియన్స్ ఉన్నారో అది అనుకుంటాము, కానీ ఇది రాహుకేతు గురించి అని అర్థమవుతుంది. అయితే చూద్దాం. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక నవగ్రహాల నాటకం. ప్రతి పాత్ర కూడా ఒక గ్రహాన్ని సూచిస్తుంది. రాహుకేతు అనే పేరుతో వచ్చిన ఈ సినిమా విపుల్ విగ్ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కేవలం ఒక కామెడీ సినిమా కాదు. జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా గమనించే వారికి ఇది ఒక ఆసక్తికరమైన అధ్యయనంగా కనబడుతుంది. సినిమా పేరు రాహుకేతు అయినప్పటికీ ఇందులో ప్రతి పాత్ర కూడా ఒక గ్రహ స్వభావాన్ని ప్రతిబింబించేలా డైలాగ్స్ మాట్లాడిస్తారు డైరెక్టరు. అంటే ఈ సినిమా కథకు ఒక జాతక చక్రంలా చూసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనకు జాతక చక్రాలు, అందులో ఉన్న గ్రహాలు అవి మాట్లాడుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ సినిమాలో ఉన్న జ్యోతిష సంకేతాలు ఏంటి, అలాగే నవగ్రహ తత్వం ఎలా దాగి ఉంది అన్నది మనం తెలుసుకుందాం. ఏంటి, ప్రతి పాత్ర, ప్రతి డైలాగు, సంఘటన, పాటలతో సహా అన్నీ కూడా నవగ్రహాన్ని చెప్తూ ఉంటాయి. జ్యోతిషంలో ఒక గ్రహతత్వాన్ని సూచిస్తుంది. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే పాత్రలు ఏంటి, వాటి గ్రహతత్వం ఏంటి, అలాగే డైలాగ్స్, గ్రహ ప్రభావం ఎలా ఉంది ఆ డైలాగ్స్ మీద, పాటల మీద ఎలా ఉంది అన్నది మనం చూద్దాం ఇప్పుడు. ఇదేంటి, ఒక ప్రతీకాత్మక కథ. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ఆశ, కర్మ, ప్రేమ, జ్ఞానం, మాయ ఇవన్నీ కూడా గ్రహాల ద్వారా చూపించారు. ప్రత్యేకంగా రాహు అంటే మోహం, అలాగే కేతువు అంటే విముక్తి ఈ గురించి చూపించారు. అయితే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏమేమి పెట్టారంటే, ఒక రాహు పాత్ర అంటే ఒక మాయ, ఆశ, అలాగే ఆకస్మికంగా మారడం, అది కూడా దీనికి ఇచ్చిన అంటే ఇందులో నాకు నచ్చిన కొన్ని మంచి డైలాగ్స్ చెప్తున్నాను. లాల్చీ ఇన్సానంకో అంధా బనా దేతి హై అన్నది ఈ రాహు పాత్ర గురించి చెప్పడంలో ఎంతో బాగుంటాయి. ఇందులో డైలాగ్స్, ప్రతి డైలాగ్ కూడా ఏది మిస్ అవ్వకూడదు. అన్నీ కూడా నవగ్రహాలు మన ఎదురుకుండా కూర్చుని మన జాతక చక్రంలోని లేదా మనకు తెలిసిన వాళ్ళ జాతక చక్రంలో కాంబినేషన్స్ మాట్లాడుతున్నట్లే మనకు కనబడుతుంటుంది. అంత గొప్పగా ఉంది ఈ సినిమా. అంటే ఏంటి, లోభం మనిషిని అంధుడిని చేస్తుంది అని చెప్తారు. అలాగే కేతు పాత్ర ఇచ్చినప్పుడు, కేతు అంటే మనం విరక్తి, నిజం, మోక్ష అనుకుంటాం. జబ్ సచ్ సామ్నే ఆతా హై తో మాయా ఖుద్ తూడ్ జాతి హై అంటారు. అంటే ఏంటి, నిజం, సత్యం బయటపడ్డాక మాయ అంతరించిపోతుంది అన్నాను. అలాగే ఒక సూర్యుడి పాత్ర ఏంటి, అది నాయకత్వం, అహంకారం సూచిస్తుంది. ఇందులో ఈ సన్కి సంబంధించిన డైలాగ్ ఏంటంటే, జో అప్నే పర్ గర్వ్ కర్తా హై వహీ రాజ్ కర్తా హై అనేసి చెప్పారు. అలాగే చంద్రుడి పాత్ర ఏంటి, భావోద్వేగం, మనసు. ఈ ఈ ఈ మూన్కి సంబంధించిన డైలాగ్ ఏంటంటే, దిల్ కా ఫైస్లా అక్సర్ దిమాగ్ సే బడా హోతా హై. చూసారు కదా, ఎంత బాగుంటాయి కదా మీనింగ్స్. అలాగే కుజుడు పాత్ర ధైర్యం, కోపం మనకు తెలుసు. ఈ మార్స్ చెప్పే పాత్ర ఒక మంచి డైలాగ్ ఏంటంటే, హిమ్మత్ హోతో కిస్మత్ భీ బదల్ జాతి హై. అంటే ఎంత బాగుంది అది కూడా. బుధుడి పాత్ర తెలివి, మాట. అకల్ సే ఖేలోతో హార్ జాతి హార్ బాజీ జీతి జా సక్తి హై అని చెప్తారు. అకల్ సే ఖేలేతో హర్ బాజీ జీత్ జా సక్తి హై అనేసి. సారీ, నాకు హిందీ అంత బాగా రాదు, ఏదో చదువుతున్నాను. అలాగే గురువు పాత్ర అంటే జ్ఞానం, ధర్మం. జూపిటర్ ఏం చెప్తారంటే, జ్ఞాని హీ అసలీ శక్తి హోతీ హై. అంటే ఇందులో వాళ్ళు కల్పించిన క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్క గ్రహానికి అనుకూలంగా కల్పించారు ఆ డైరెక్టరు. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క గ్రహం అన్నమాట. అది మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుకుంటుంటే రెండు గ్రహాలు కలిస్తే ఎలా మాట్లాడతారు మనుషులు అన్నది. నిజంగా ఇది జ్యోతిష శాస్త్రాన్ని ఇలా తెర మీద ఇలాగా ఒక సినిమాలో చూడడం అనేది ఎంత అద్భుతమైన ప్రక్రియ అన్నది నాకు చాలా అనిపించింది. అందుకే సినిమా చూడగానే వీడియో చేసేస్తున్నాను నేను. శుక్రుడి పాత్ర ఏంటి, ప్రేమ, సౌందర్యం. ఇందులో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్, ఆ అమ్మాయి అనమాట. ప్యార్ మే హర్ ఇన్సాన్ కమ్జోర్ హో జాతా హై. అంతే కదా, మరి అలా చెప్పించాడు డైరెక్టర్. అలాగే శని పాత్ర కర్మ, పరీక్ష. అంటే ఏంటి, హర్ కర్మకే హిసాబ్ ఏక్ దిన్ మిల్తా హై. ఎంత బాగుందో చూడండి అది.
మనం చేసే ప్రతి కర్మ కూడా మనకి ఒకరోజు తిరిగి వస్తుందని ఎంత బాగుంది. ఇలాగే ప్రతి డైలాగ్ కూడా ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ రాహు మూన్కి వీళ్ళు అంటే ఈ రెండు పాత్రలు కలిసినప్పుడు ఎలాంటి డైలాగ్స్, జో దిక్తా హై ఓ హమేషా సచ్ నహీ హోతా, అంతే కదా, మాయ. అలాగే రాహు వీనస్ మోహం గురించి చూస్తే సుందర్ చీజ్ హర్ దిల్ కో పసంద్ హోతీ హై, అది చూసారు కదా, ఆ డైలాగ్ కూడా ఎంత బాగుందో. అలాగే మార్స్ అండ్ సాటర్న్ ఏంటి, డర్కే ఆగే హీ జీత్ హోతీ హై. అలాగే జూపిటర్ సన్ అంటే ఏంటి, ధర్మ నాయకత్వం. ఇక్కడ ఎలాంటి డైలాగ్ వస్తుందంటే, ధర్మ కా మార్గ్ కభీ గలత్ నహీ హోతా. నెక్స్ట్ రాహు మెర్కిరీ అంటే ఒక చతురత ఉంటుంది అందులోని, ఒక ఒక మీనింగ్ దాక్కున్న చతురత ఉంటుంది. జో దిమాగ్ సే జీతా వహీ అసలీ కిలాడి హోతా హై. రాహు మెర్కిరీ మీకు అంటే ఇప్పుడు ఈ సినిమా చూసి మనం ఇలా చూసి అనలైజ్ చేసుకుంటే మనం ఇంక మళ్ళీ బట్టి పట్టెక్కలేదు, ఈ గ్రహాలు ఇలా ఉంటే అలా ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు సినిమాని. తెలియని వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోతుంది, అంటే నేర్చుకుంటున్నారు ప్రథమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఇందులో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను రాహు థీమ్ లాగా అనిపించింది ఆ సాంగ్, దునియా ఏక్ క్యాబ్ హే సచ్ క్యా హే కౌన్ జానే. అంటే ఈ పాటలో ప్రధానంగా చెప్పేదేంటి, ప్రపంచం ఒక భ్రమ, మనిషి ఆశలతో పరిగెత్తుతూ ఉంటాడు, నిజమేమిటో ఆయనకు తెలియదు అనేసి ఈ పాట మనకి చెప్తుంది. అంటే ఏంటి, ఇది ఒక రాహుతత్వాన్ని సూచిస్తుంది. మనకు తెలుసు రాహు అంటే మాయ, ఆశ, భ్రమ అని. ఇలాగా తర్వాత ఇంకో సాంగ్ ఏంటంటే ఒక లవ్ అండ్ అట్రాక్షన్ ఉన్నది, దిల్ కీ బాత్ దిల్ మే హీ రహీ గయి. దీని అర్థం ఏంటి, ఈ పాటలో అంతా ప్రేమ, ఆకర్షణ, మనసులో దాగి ఉన్న భావాలు అన్నీ ఉంటాయి. అంటే ఇది వీనస్కి సంబంధించిన పాట అని మనం చెప్పుకోవచ్చు. వీనస్ అంటే మనం ప్రేమ, సౌందర్యం, ఆనందం ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకోటి కాన్ఫ్లిక్ట్ సాంగ్ ఉంది, అదేంటంటే జో లడ్నే కా హౌసలా రక్తా హై ఓహీ జీతా హై. అంటే ఇది పోరాటం లేకుండా విజయం లేదు, అలాగే ధైర్యం ఉన్నవాడే గెలుస్తాడు అనేసి. అంటే ఇదేంటి, మార్స్ ప్రభావం. మార్స్ అంటే మనకు తెలుసు ధైర్యం, యుద్ధం, చర్య, ఇలాంటివన్నీ కూడా మార్స్ సింబాలిజం అనమాట. ఈ కరేజియస్ సాంగ్ అనమాట ఇది. నెక్స్ట్ కర్మ సాంగ్. ఇందులో ఏంటి, హర్ కర్మాకా హిసాబ్ మిలేగా, ఇది కూడా ఒక సాంగ్లో వస్తుంది ఇది. ఈ పాటలో ఏంటి ప్రధాన భావం అంటే ఇది మనకి శని గురించి చెప్తుంది. ప్రతి పని ఫలితం ఇస్తుంది, అలాగే తప్పు చేసిన వాడు తప్పించుకోలేడని. ఇందులో సాంగ్స్లో కూడా ప్రతి లైన్ కూడా అసలు మిస్ కాకూడదు. అలాంటి డైలాగ్ కానీ లైన్ కానీ మన స్క్రీన్ మీద చూసే వాళ్ళు చేసేది కానీ ఒక్క క్యారెక్టర్ని కూడా మిస్ చేసుకోకూడదు, మిస్ చెయ్యలేము, ఎందుకంటే అంతలా అతుక్కుపోతాం ఆ సినిమాకి. ఇది కూడా సాటర్న్ తత్వం, అంటే కర్మ, పరీక్ష, సహనం. ఈ సాంగ్ అంతా అలా ఉంటుందంట సాటర్న్ కర్మ గురించి. ఇంకా తర్వాత సాంగ్ ఒకటి రియలైజేషన్ సాంగ్ వస్తుంది, సచ్కా సూరజ్ ఏక్ దిన్ జరూర్ ఉడేగా. అంటే ఈ పాటలో ఎలాంటి సందేశం ఇస్తారంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది, అలాగే మాయ కూడా ఎక్కువ కాలం నిలవదు అనేసి. అంటే కేతు ప్రభావం, విరక్తి, నిజం, మోక్షం. ఈ సినిమాలో పాటలన్నీ కూడా మళ్ళీ గ్రహకారకత్వాలతోనే ఉన్నాయి. క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చేశారు. ఇంకా డైలాగ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. శని అంటే ఒక క్యారెక్టర్ మనకి శని భగవాను తలపిస్తుంది. ఆయన డైలాగ్స్ అయితే ప్రతిదీ కూడా ఒక ఇంకా అది ఒక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం అంతే, అతను చెప్పే ప్రతి డైలాగ్ కూడా. అలాగే అతను మిగతా క్యారెక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఒక జీవిత రహస్యాలని, అంటే జీవనంలో మనం ఏమేమి చూస్తాము, ఈ కర్మలు, వీటన్నిటి గురించి కూడా ఆయన డైలాగ్స్ చెప్పేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇందులో ఒక రాహు పాట, శుక్రుడు పాట, కుజుడు పాట, శని పాట, కేతు పాట, వీటన్నిటికీ ఈ శని కేతువులను కలిపి మనం కర్మ పాట అనుకున్నాం కదా, ఇవన్నీ ఉంటాయి. అయితే మొత్తం మీద చూస్తే ఈ సినిమా కథని మనం ఒక జాతక చక్రంలో చూడొచ్చు.
ప్రారంభం మనం తీసుకుంటే తర్వాత ఒక సంఘర్షణ ఉంటుంది. ఆ ప్రారంభాన్ని మనం లగ్నంగా తీసుకుందాం అనుకోండి, ఆ తర్వాత అందులో వచ్చే ఆ సినిమాలో స్టార్ట్ అయ్యే సంఘర్షణ అన్నది మనం షష్టమ భావం తీసుకుందాం. అంటే ఇందులో భావాలు ఏమేమి ఎక్కువ మనకు కనబడతాయి అన్నది మనం చూద్దాం. ఇంకా రహస్యం, ఇందులో కొన్ని సీక్రెట్స్ అవి కూడా ఉంటాయి, అది అష్టమ భావం అనుకోండి. ఇంకా జ్ఞానం నవమ భావం, అలాగే విముక్తి ద్వాదశ భావం. ఈ భావాలకు సంబంధించిన కారకత్వాలు కూడా మనం ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే ఈ సినిమా చెప్పే ప్రధాన అంశం ఏంటంటే, రాహువు మనిషిని మోహంలో పడిస్తాడు, శని కర్మని చూపిస్తాడు, అలాగే గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, చివరికి కేతువు ఏం చేస్తాడు, మాయను చెదరగొట్టి నిజాన్ని చూపిస్తాడు అనేసి అనమాట. అంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కేవలం యాదృచ్ఛికం కాదు, అది గ్రహాల క్రీడ. రాహు మనిషిని మోహంలో తీసుకెళ్తాడు, శని అతనిని పరీక్షిస్తాడు, గురువు జ్ఞానం ఇస్తాడు, చివరికి కేతువు మాయని చెదరగొట్టి నిజాన్ని చూపిస్తాడనమాట. అయితే ఈ గ్రహంలో సినిమాలో ఏ గ్రహం ఈ సినిమాల్లో కనిపించే స్వభావాల్లో మనకి కనబడే గ్రహాలు అందరూ ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి. అంటే సూర్యుడికి సంబంధించిన అధికారం, అహంకారం, చంద్రుడికి సంబంధించిన భావోద్వేగం, అలాగే కుజుడికి సంబంధించిన కోపం, ధైర్యం, బుధుడికి సంబంధించిన చమత్కారం, గురువుకి సంబంధించిన ధర్మం, అలాగే శుక్రుడుగా ఆకర్షణ, శని కర్మ, రాహు మాయ, కేతు విరక్తి, ఇలాగ నవగ్రహాలు కనబడతాయి. అంటే అన్ని సినిమాల్లో కనబడతాయి, కానీ అన్ని సినిమాల్లో మనం దాన్ని ఒక సినిమాలో కథలాగా చూస్తాం. కానీ ఈ సినిమా చూస్తే అలా కాదు, ఇది ఆస్ట్రాలాజికల్ సినిమానే అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ గ్రహ సంయోగాల్లో మనకి కనిపించే డైలాగ్స్ ఏంటంటే, రాహు బుధ అంటే ఒక తెలివైన మోసం, అలాగే రాహు ప్లస్ శుక్రుడు ఒక మోసపూరితమైన మాటలు, అలాగే కేతువు గురువు ఆధ్యాత్మిక వాక్యాలు ఉంటాయి ఇందులోని. ఈ ఈ ఈ ద్వాదశ భావాలతో మనం పోల్చచ్చు దీన్ని. అంటే ఒక వ్యక్తిత్వం, మాట, ధైర్యం, మనసు, సృజనాత్మక, శత్రువులు, సంబంధాలు, రహస్యాలు, ధర్మం, కర్మం, లాభం, మోక్షం, ఇవన్నీ కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అదేంటంటే లాస్ట్లో విలన్ అంటాడు, అసలు మీరెవరయ్యా బాబు, మీరిద్దరు దేవుళ్ళ, ఇండియన్ దేవుళ్ళ అని అడుగుతారు. ఎందుకంటే అతను ఇంకో దేశానికి సంబంధించిన. అంటే అసలు ఆ డైలాగ్ చూడగానే ఎంత వండర్గా అనిపించదంటే, వీఆర్ నాట్ ఇతను అడుగుతారనమాట, ఇండియన్ దేవుళ్ళ అని. అంటే కాదు, ఇంటర్నేషనల్ గాడ్స్ అని చెప్తారు. అది అసలు ఆ క్లైమాక్స్లో ఆ డైలాగ్ వింటుంటే ఎవరికైనా సరే ఎంత చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని చూస్తే. మొత్తం మీద ఈ జ్యోతిష్యం శాస్త్రాన్ని ఈ సినిమాలో బాగా చూపించారు. ఐ థింక్ పార్ట్ 2 కూడా ఉందనుకుంటాను, అది హింట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. రాహు మనిషిని మాయలో పడేస్తాడు, కేతు అదే మాయను ఛేదించి నిజాన్ని చూపిస్తాడు. అంటే ఆ జీవితం మొత్తం ఆ రాహుకేతులతో మన జీవితం మొత్తం మా సార్ చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా. సేమ్ గ్రహాలవన్నీ ఎవరు ఎలాగున్నా సరే, ఎక్కడ ఎలా ఉన్నా, ఎవరు యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏదైనా సరే ఇద్దరు సినిమా మొత్తం మన జీవితాన్ని నడిపిస్తారు, వాళ్ళు రాహుకేతువులు అని. ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఉంటే నిజంగా ఈ సినిమా చూసి ఆయన ఎంతో ఆనందించేవారు. నిజంగా నేను 7 ఏళ్ళ క్రితం విన్న మాట ఈరోజు నేను సినిమా రూపంలో చూస్తున్నాను, మా గురువు గారు చెప్పింది. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇలాగ మొత్తం రాహుకేతువులతో మన జీవితం ఎలా ముడిపెడుతూ ఉంటుంది, వాళ్ళు ఎలా మాటికి చేస్తారు అంటే, రాహుకేతువులు ఇంకోటి ఉంది రాహుకేతువుల గురించి. వాళ్ళు అంటారు, మీరు ఎందుకు మమ్మల్ని విడివిడిగా చేస్తున్నారు, మేమిద్దరం ఒకటే. అవును, ఒకటే కదా, మనం రాహు వేరు, రాహు అది ఇస్తాడు, కేతు ఇది ఇస్తాడు అనుకున్నా, కానీ వాళ్ళిద్దరూ ఒకటే కదా, ఒకరు బుర్ర ఒకరు లాస్ట్ను. అయితే మనం రాహుని ఎక్కువ చేసామనుకోండి, కేతు పడేళ్ళు మనం ఒకటేస్తాడు, బాబు సరిగ్గా ఉండు అని. అందుకే వాళ్ళిద్దరి ఉద్దేశం ఏంటంటే పాపాన్ని శిక్షించడమే. మనకు అది తెలీదు, మన మోహంలో పడిపోతూ ఉంటాం, అదే రాహుమాయ. ఆ కేతువేమించి ఇలా కాదు అని తన్ని తీసుకెళ్తారు. ఈ మధ్యలో శని ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి చూపిస్తూ ఉంటారు, ఇలా మారు 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 అనేసి. నిజంగా వండర్ఫుల్ మూవీ. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది, కానీ ఫస్ట్ పార్ట్ చూసి మీరేమో మాకు కామెంట్ పెట్టండి.
ఏంటి అంటే మీకు ఇందులో ఏ క్యారెక్టర్ నచ్చింది, లేదంటే మీకు నిజంగా అంటే నాకంటే కనబడ్డాయి, మీకు కూడా ఇందులో గ్రహాల ప్రభావం, గ్రహాలు కనబడ్డాయా, వాళ్ళు మాట్లాడుతున్నట్లు అనిపించిందా లేదా అన్నది మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అందరికీ.